హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో కాంచన వాళ్ళ ఇంట్లో కూర్చొని మల్లెపూలు కడతా ఉంటది. తన ఫోన్‌కి ఒక మెసేజొస్తది. చూస్తది. చూసి ఈయనకి రాత్రి చెప్పింది అర్థం కాలేదనుకుంటా. మళ్ళీ ఉదయాన్నే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేశారు అని శ్రీధర్‌కి కాల్ చేస్తది. శ్రీధర్ ఫోన్ లిఫ్ట్ చేసి కాంచన అని అంటాడు. అప్పుడు మెసేజ్ ఎందుకు చేశారు అని అడుగుతది. శ్రీధర్ జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ సీఈఓగా ఫస్ట్ డే నేను ఆఫీస్‌కి వెళ్ళాలని అనుకుంటున్నాను అని అనగానే కాంచన, "ఆ! వెళ్ళండి" అని అంటది. అప్పుడు శ్రీధర్, "నీతో ఒక మాట చెప్దామని" అని అనంగాల్నే కాంచన, "మీ ఇంట్లో మీ భార్యకి చెప్పి వెళ్ళండి" అని అంటా ఉంటే అక్కడికి కార్తీక్ వస్తాడు. "ఎవరమ్మా మాస్టరా" అని అడిగితే, "కాదురా" అని ఫోన్ పక్కన పెట్టేస్తది. శ్రీధర్ ఏమో కార్తీక్ అడుగుతుంటే కాదని చెప్పడం ఎందుకు అని అనుకుంటాడు. కార్తీక్, "మరెవరు" అని అడుగుతాడు. అప్పుడు కాంచన, "రాంగ్ నంబర్ రా" అని అంటది. శ్రీధర్ ఏమో కోపంగా, "రాంగ్ నంబరా" అని అనుకుంటాడు. కాంచన, "దీపేది" అని అడిగితే, "రెడీ అవుతుంది" అని కార్తీక్ అంటాడు. "సరే, ఇదిగో ఈ పూలు దీపకివ్వు" అని ఇస్తది కాంచన. "అలాగేనమ్మా" అని తీసుకుంటాడు. కాంచన అక్కడి నుండి వెళ్ళిపోతది. ఫోనేమో టేబుల్ మీదే ఉంటది. దీప, "బావా నేను రెడీ" అనుకుంటూ వస్తది. అప్పుడు కార్తీక్, "అటు తిరుగు" అని అనగానే, "ఎందుకు" అని అంటది. కార్తీక్, "అమ్మ పూలిచ్చింది" అని అంటాడు. "అత్తయ్య ఏది" అని అడుగుతది. "ఇప్పుడే ఇచ్చేసి లోపలికెళ్ళింది" అని అంటాడు. శ్రీధర్ ఏమో, ఓహ్! ఫోన్ పక్కన పెట్టేసి ఎళ్ళిపోయిందనమాట అని అనుకుంటాడు. కాల్‌లోనే ఉంటాడు శ్రీధర్. కాల్ కట్ అయిందని అనుకున్నదేమో. లేదా కార్తీక్ ఎళ్ళిపోయాక మాట్లాడతదా? కాసేపు వెయిట్ చేద్దాం అని వింటూ ఉంటాడు. కార్తీక్ ఏమో దీపాని అటు తిరుగు అని అనగానే దీప తిరుగుతది. కార్తీక్ పూలు పెడతా ఉంటాడు. కార్తీక్ పెట్టేసి పూల వాసన చూస్తా ఉంటాడు. బయటేమో ఒకతను ఇడ్లీ, వడ, దోస అని సైకిల్ మీదొచ్చి అరుస్తా ఉంటాడు. మళ్ళీ ఇడ్లీ, వడ, దోస అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు దీప తను గూడా సైకిల్ మీద ఎళ్లి అమ్మింది గదా! అది తలుచుకొని గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటది. కార్తీక్ ఏమో, "నీ తలలో పూలు పెట్టుకుంటే మల్లె పందిరి ఇరబూసినట్టే ఉంటది మరదలా" అని అంటాడు. అది విని శ్రీధర్, "నా కొడుక్కి ఇలాంటి పొగడ్తలు గూడా వచ్చా" అని అనుకుంటూ ఉంటాడు. దీప అలా ఆలోచిస్తూ ఉంటే, "ఏంటలా ఉన్నావు" అని కార్తీక్ అడుగుతాడు. అప్పుడు దీప, "బావ, ఆ రోడ్డు మీదెళ్తున్న ఇడ్లీ సైకిల్‌ని జూస్తే నా పాత రోజులు గుర్తొచ్చాయి" అని అనగానే కార్తీక్, "పాత రోజులంటే" అని అడుగుతాడు. అప్పుడు దీప, "ముత్యాలమ్మ గూడెంలో సైకిల్ మీద టిఫిన్‌లమ్మిన రోజులు" అని అంటా ఉంటే కార్తీక్, "ఇప్పుడు ఆ రోజులెందుకు గుర్తుకు చేసుకున్నావు" అని అంటాడు. అప్పుడు దీప, "బావ నాకు ఒక ఆలోచనొచ్చింది" అని అంటా ఉంటే, "ఏంటది" అని కార్తీక్ అడుగుతాడు. అప్పుడు దీప, "తక్కువగా చూడకూడదు" అని అనంగానే కార్తీక్, "నువ్వు చెప్పిన సలహా నేనెందుకు తక్కువగా చూస్తాను చెప్పు" అని అంటాడు. శ్రీధర్ ఏమో, "నీ భార్య ఏం చెప్పినా సూపర్ అంటావులే" అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. వెంటనే దీప, "నేను సైకిల్ మీద ఎళ్లి టిఫిన్‌లమ్మినట్టు జోష్న రెస్టారెంట్స్ కూడా చిన్న చిన్న ఫుడ్ ట్రక్స్ లాంటి వాటి మీద తీసుకెళ్ళి అపార్ట్మెంట్స్ దగ్గర జనాలు ఎక్కువున్న దగ్గర పెడితే బావుంటది కదా బావ! అదే బ్రాండ్, అదే టేస్ట్" అని అంటా ఉంటే కార్తీక్ ఇంకా శ్రీధర్ ఇద్దరు ఆలోచనలో పడతారు. "రెస్టారెంట్‌కి వచ్చి తినేదానికంటే రూ. 10 ధర తక్కువ" అని అంటది. అప్పుడు కార్తీక్, "వర్కౌట్ అవుతదనుకుంటున్నావా" అని అంటాడు. వెంటనే దీప, "జోష్న రెస్టారెంట్ టిఫిన్ క్వాలిటీ మళ్ళీ పాత స్టైల్‌లోకి తీసుకెళ్ళి ఈ జనాలకి అలవాటు చేస్తే ఒకటి టేస్టు, 2 పరిశుభ్రత. ఈ రెండిటిని చూసి జనాలు మన దగ్గర కొంటారు, తింటారు. ఈ విధమైన ఆలోచన వల్ల అపార్ట్మెంట్‌లో ఉండే వాళ్ళకి టిఫిన్స్ ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఏమంటావు బావా" అని అడుగుతది. అప్పుడు కార్తీక్ షేక్ హ్యాండ్ ఇచ్చి, "కంగ్రాట్స్ మరదలా! ఐడియా సూపర్‌గా ఉంది. కాకపోతే రెస్టారెంట్‌కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సింది మా నాన్న. ఆయన ఏ ఐడియాతో వస్తాడో మనకు తెలియదు కదా" అని అంటా ఉంటే దీప, "మావయ్య గారికి ఈ సలహా నచ్చుతుంది బావా" అని అంటది. అప్పుడు శ్రీధర్ ఏమో, "అబ్బా! అంత కాన్ఫిడెన్సా? చూద్దాం." కాంచన ఫోన్ కట్ అయిపోయిందని వెళ్ళిపోయింది. లేదంటే ఇంతసేపు ఉండదు. నన్ను ఎప్పుడు క్షమిస్తుందో నా భార్య అని ఫోన్ కట్ చేస్తాడు. కార్తీక్ ఏమో దీపాతో, "సర్లే డ్యూటీకి టైం అయిపోతుంది వెళ్దాం పద" అని అంటాడు. ఇద్దరు బయలుదేరుతారు. ఇటు స్వప్న కాశీ షర్ట్‌ని ఐరన్ చేస్తూ ఉంటది. అప్పుడే కాశీకి ఫోనొస్తది. "కాశీ స్నానం చేస్తున్నాడే, ఫోన్ రింగ్ అవుతుంది. ఆఫీస్ వాళ్ళు ఎవరైనా కాల్ చేశారంటావా? వచ్చాక చూసుకుంటాడులే నాకెందుకు" అని ఇస్త్రీ చేస్తా ఉంటది. మళ్ళీ ఫోనొస్తది. స్వప్న, "మళ్ళీ రింగ్ అవుతుంది. ఏం అర్జెంట్ ఉందో ఏమో! లిఫ్ట్ చేసి కాశీ వాష్‌రూమ్‌లో ఉన్నారని చెప్తా" అని ఐరన్ బాక్స్ స్విచ్ ఆఫ్ చేసి వచ్చి ఫోన్ చూసి, "ఎవరో విష్ణు ఫ్రెండ్ అయి ఉంటాడు" అని ఫోన్ లిఫ్ట్ చేస్తది. వాళ్ళ ఫ్రెండేమో, "ఒరేయ్! ఫోన్ లిఫ్ట్ జేయడానికి ఇంతసేపేంట్రా? పడుకొని బెడ్ మీద దొర్లుతున్నావా ఏంటి?" అని అనగానే స్వప్న తనలో తాను రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడేంటి అని అనుకుంటది.
వాళ్ళ ఫ్రెండేమో, "అయినా ఈ టైంలో పడుకొని దొర్లాల్సినంత లగ్జరీ నీకు నాకు లేదులే మామ. మనకి జాబ్ లేదు కదా!" అని అనేస్తాడు. స్వప్నేమో షాకయితది. "ఏదో మన ఇంట్లో మనమిద్దరం మేనేజ్ చేస్తున్నాం అంతే. అర్జెంట్‌గా జాబ్ ఎతుక్కోవాలిరా" అని అంటా ఉంటే స్వప్న కోపంతో ఫోన్ కట్ చేసేస్తది. కాశీ వచ్చి, "టిల్లు షర్ట్ ఐరన్ చేశావా?" అని అడుగుతాడు. స్వప్న, "కాశీ ఈరోజు ఆఫీస్‌కెందుకెళ్ళలేదు?" అని అడుగుతది. అప్పుడు కాశీ, "మార్నింగ్ అడగలేదు. ఇప్పుడెందుకు అడుగుతున్నావు?" అని అంటాడు. "అడగాలనిపిచ్చింది" అనంటది. అప్పుడు కాశీ, "ఆఫీస్‌లో ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చి సిస్టమ్స్ వర్క్ చేయడం లేదు. రిపేర్ ఏదో జరుగుతుంది" అననగానే, "మరి ఈ టైంలో ఎక్కడికెళ్తున్నావు?" అనంటది. కాశీ ఏమో తనలో తాను కొత్త జాబ్ కోసం ట్రై చేస్తున్నా అని చెప్పలేను. ఈ విష్ణుగాడు కాల్ చేస్తా అన్నాడు అని అనుకుంటూ ఉంటాడు. స్వప్నేమో, "కాశీ" అని పిలవగానే, అదే ఫ్రెండ్‌ని కలవడానికెళ్తున్నా" అని అనగానే వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ కాల్ చేస్తాడు. "అదిగో వాడే కాల్ చేస్తున్నాడు" అని అంటాడు. స్వప్నేమో, "మాట్లాడు" అనేసరికి ఫోన్ తీసుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, "ఒరేయ్ విష్ణు రెడీ అవుతున్నానురా" అని అంటా ఉంటే, స్వప్నేమో బయటికెళ్ళిపోయి చాటుగా వింటూ ఉంటది. స్పీకర్‌లో పెడతాడు. వాళ్ళ ఫ్రెండేమో, "అరేయ్! మాట్లాడుతుంటే కట్ చేసావేంట్రా" అనంటే, కాశీ ఏమో, "అరేయ్! నేను కాల్ కట్ చేయడమేంటి? ఇప్పుడే మాట్లాడుతుంటేను" అని అంటా ఉంటే వాళ్ళ ఫ్రెండ్, "అది కాదురా" అని అనంగాల్నే, నేనొచ్చాక మాట్లాడుకుందాం. ముందు నువ్వు ఫోన్ పెట్టేయ్ అని కాశీ ఫోన్ కట్ జేస్తాడు. స్వప్నేమో తనలో తాను అదే మనిషి మళ్ళీ కాల్ చేశాడు. పర్సన్ రైట్ అయినప్పుడు అతను చెప్పింది కూడా రైట్ అవ్వాలిగా. జాబ్ ఉన్నట్టు ఇంట్లో మేనేజ్ చేయడమేంటి? కాశీ నా దగ్గర ఏమన్నా దాస్తున్నాడా? అని అనుకుంటూ ఉంటది. ఇటు శివనారాయణ ఫోన్‌లో మాట్లాడుతూ, "ఒక గంట లేట్ అయినా పర్వాలేదు. నేను వెయిట్ చేస్తాను. రండి గురువుగారు." "అలాగే గురువుగారు" అని మాట్లాడుతా ఉంటే అక్కడికి పారిజాతం వస్తది. ఫోన్ కట్ చేస్తాడు. పారు ఏమో, "గురువుగారంటే జోష్న జాతకం గురించి చెప్పిన గురువుగారే కదండీ!" అని అంటా ఉంటే శివనారాయణ, "ఆయనే" అని అంటాడు. "మళ్ళీ ఎందుకు పిలుస్తున్నారు?" అని అడుగుతది. అప్పుడు వాళ్ళాయన, "మనవరాలిది మాత్రమే కాదు, ఇంట్లో అందరి జాతకాలు మరోసారి చూడాలి" అని అంటా ఉంటే, "ఎందుకండీ?" అని అడుగుతది. వెంటనే శివనారాయణ, "నాకు కొన్ని అనుమానాలున్నాయి" అని అనంగాల్నే, "ఎవరి మీద?" అని అంటది. "పారిజాతం, ఉదయాన్నే నా సహనానికి పరీక్ష పెట్టకు" అని అంటా ఉంటే అక్కడికి కార్తీక్ ఇంకా దీప వస్తారు. "నమస్తే సార్" అనుకుంటూ వస్తాడు కార్తీక్. రా" అనంగాల్నే ఇద్దరెళ్లి అక్కడ నిలబడతారు. మళ్ళీ శ్రీధర్ గూడా వస్తూ ఉంటాడు. "నమస్కారం మామయ్య గారు" అని అంటాడు. "రా శ్రీధర్" అని పిలుస్తాడు. "కూర్చో" అని అంటాడు. శ్రీధర్ కూర్చుంటాడు. "పారు, ఇన్నాళ్ళు ఇద్దరే వచ్చేవాళ్ళు. ఇక మీదట ముగ్గురూ కలిసొస్తారేమో" అని అంటా ఉంటే కార్తీక్ వెటకారంగా, "ఎలా వస్తే ఏంటి పారు? నిన్నేమైనా పెట్రోల్ ఖర్చులు అడుగుతున్నారా ఏంటి?" అని అంటాడు. అప్పుడు పారు, "అడక్కపోయినా అవి లెక్కల్లోనే చూపిచ్చేస్తారులే" అని అంటా ఉంటే అక్కడికి సుమిత్ర ఇంకా దశరథ్ వస్తారు. దశరథ్ కూర్చొని, "సీఈఓకి కంపెనీ కారిస్తుందిలే పిన్ని" అని అనగానే, శ్రీధర్, "బావా నాకేమీ వద్దు. నా కారులోనే నేనొస్తాను. నాకు కార్ గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటే కంపెనీ లాభాల్లో వచ్చిన తర్వాతే ఇవ్వు" అని అంటా ఉంటే అక్కడికి జ్యోత్స్న వస్తది. "లాభాలు అనుకుంటేనో, చెప్పుకుంటేనో రావు మావయ్య. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా చేయాలి" అని అంటది జ్యోత్స్న. అప్పుడు కార్తీక్, "విన్నారా మాస్టారు? మాజీ సీఈఓ గారు గ్రౌండ్ వర్క్ గురించి చెప్తున్నారు" అని వెటకారంగా అంటాడు. అప్పుడు జ్యోత్స్న, "చెప్పడం కాదు బావా, చెయ్యాలి. రెస్టారెంట్ డెవలప్‌మెంట్ కోసం డే 1 నుండి ఎన్నో ఐడియాస్‌ని ఇంప్లిమెంట్ చేశాను. అన్నీ వర్కౌట్ కాకపోవచ్చు. బట్ ఐడియా అంటూ ఉండాలి కదా" అని అంటా ఉంటే దీప, "మీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా అమ్మాయి గారు" అని అడుగుతది. వెంటనే జ్యోత్స్న, "ఐడియా అంటే వంట చేసినంత తేలిక కాదు. దానికి క్రియేటివ్ బ్రెయిన్ ఉండాలి" అని అనగానే కార్తీక్, "అది మనకు లేదు అంటావు అంతేనా పెద్ద మేడం గారు" అని నవ్వుతూ అంటాడు. పారు ఏమో, "ఒరేయ్ కార్తీక్, కౌంటర్లు ఇవ్వడం కాదురా. ఇప్పుడు మీ నాన్న సీఈఓ. అంత క్రియేటివ్ బ్రెయిన్ ఉంటే ఏది ఒక్క ఐడియా చెప్పమను" అని అంటా ఉంటే శ్రీధర్, "ఏం అత్తయ్య గారు సలహా ఇస్తున్నారా? సవాల్ చేస్తున్నారా?" అని అంటాడు. అప్పుడు పారు, "ఏదో ఒకటి అనుకో అల్లుడు. నీ కొడుకు నా మనవరాల్ని తేలిగ్గా ఒక మాట అనేశాడు కదా! నేను నిన్నంటే తప్పేంటి?" అని అంటా ఉంటే సుమిత్ర, "అత్తయ్య గారు ఏంటిది?" అని అనగానే శ్రీధర్, "అల్లుడు అత్తగార్ల వెటకారంలే చెల్లెమ్మా" అని అంటాడు. అప్పుడు కార్తీక్, "వాళ్ళ సరదాకి మనమెందుకు అడ్డుపడాలత్తా? ఎవరు గెలుస్తారో చూద్దాం" అని అనగానే శ్రీధర్, "అత్తగార్ల మీద అల్లుడు గెలవడం అనాదిగా వస్తున్న ఆచారం" అని ధీమాగా అంటాడు. అప్పుడు పారు, "ఈ డబ్బా కబుర్లకేం తక్కువ లేదల్లుడు" అనంటది. అని అంటా ఉంటే శ్రీధర్, "అయితే ఇప్పుడు చూడండి మావయ్య గారు, మన రెస్టారెంట్‌ని చాలా షార్ట్ టైమ్‌లో
ఎలా డెవలప్ చేయాలో నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అంటా ఉంటే, దీప ఏమో కార్తీక్ చెవి దగ్గరికెళ్ళి, మన దగ్గర ఒక ఐడియా ఉంది గదా! చెప్దామా అని అడుగుతది. కార్తీక్ ముందు మాస్టర్ ఏమంటాడో చూద్దాం అని అంటాడు. శ్రీధర్, జనం మన రెస్టారెంట్‌లోకొస్తేనే టిఫిన్ చేయాలి, భోజనం చేయాలి. అదే మనం జనం దగ్గరికి వెళ్ళామనుకోండి అని అనగానే, దశరథ్ ఎలా బావా అని అడుగుతాడు. అప్పుడు శ్రీధర్ ఫుడ్ కోర్ట్ పెట్టి అని అంటాడు. అందరూ ఆలోచిస్తూ ఉంటారు. శ్రీధర్ ఏమో రెస్టారెంట్ పేరు మీద ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసి మనమే పబ్లిక్‌లోకి వెళ్దాం అని అంటా ఉంటే, పారిజాతమేమో రెస్టారెంట్‌ని మూసేసి బండి మీద దుకాణం పెట్టుకోమంటావు. ఇదొక ఐడియానా అని అంటది. అప్పుడు శివనారాయణ, నీకు అర్థం కానంత మాత్రాన అది పనికిరాని ఐడియా అనుకోకు. శ్రీధర్, ఫుడ్ కోర్ట్ ప్లాన్ బానే ఉంది. కానీ కాస్త డీటెయిల్‌గా చెప్తావా? అసలు మనమెందుకు ఫుడ్ కోర్ట్ పెట్టాలి అని అడుగుతాడు. ఇటు దీపేమో కార్తీక్ దగ్గరికెళ్ళి మెల్లగా, ఇది మనం అనుకున్న ఐడియా కదా అని అనగానే, మాస్టర్‌కెలా తెలుసు అని కార్తీక్ అంటాడు. నువ్వేమైనా చెప్పావా అని అడుగుతాడు. దీపేమో హుహు. లేదు అని అంటది. శ్రీధర్, ఐడియా మీకు నచ్చింది కదా అని అనగానే, దశరథ్ నచ్చింది బావా అని అంటాడు. సుమిత్ర కూడా ఐడియా బావుందన్నయ్య అని అంటది. అప్పుడు శ్రీధర్, ఐడియా లెవెల్‌లోనే ఇది బావుంది అన్నందుకు థాంక్స్ చెల్లెమ్మ. కానీ ఈ ఐడియా నాది కాదు అని అనగానే అందరూ ఎవరిదా అన్నట్టు చూస్తా ఉంటారు. జోష్న ఎవరిది అని అడుగుతది. వెంటనే శ్రీధర్ దీపది అని అంటాడు. దీప షాక్ అయితది. అందరూ షాక్ అయితారు. పారు ఏమో దీపదా అని అడుగుతది. అప్పుడు శ్రీధర్, అవును. ఈ ఈ ఐడియా దీపదే. ఈ ఐడియా నాకంటే తను చెప్తేనే బెటర్‌గా ఉంటుంది అని అనగానే దీప చూస్తా ఉంటది. అప్పుడు శ్రీధర్, ఏంటి దీప అలా చూస్తావు? నాకెలా తెలిసిందనా? మార్నింగ్ కాల్ చేసినప్పుడు మీ మాటలు విన్నానులే అని అనగానే, పారు ఏమో వెనకాల చాలా జరుగుతున్నాయి అన్నమాట అని అంటది. వెంటనే శ్రీధర్, ఇంటి దగ్గర గూడా వీళ్ళిద్దరూ రెస్టారెంట్ డెవలప్‌మెంట్ గురించే ఆలోచిస్తున్నారు. అందుకు సంతోషించండి అత్తయ్య గారు అని అంటా ఉంటే, జోష్న, అవునవును. వీళ్ళ ఆలోచనలు ఎప్పుడూ మా ఇంటి చుట్టూ, మా ఆస్తి చుట్టూనే ఉంటాయి అని అనగానే కార్తీక్, మాకు కొంచెం విశ్వాసం ఎక్కువలే పెద్ద మేడం గారు. అన్నం పెట్టే చేతులు, ఆశీర్వదించే మనుషులు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటాం అంటాడు. అప్పుడు శివనారాయణ, దీప ముందు ఐడియా చెప్పమ్మా అని అడుగుతాడు. అప్పుడు దీప, బావ చెప్తాడులే అయ్యగారు అని అంటది. వెంటనే జోష్న, నువ్వే చెప్పొచ్చుగా, ఆ ఇంటి దగ్గరే చెప్తావా? ఈ ఇంటి దగ్గర చెప్పలేవా అని అనగానే కార్తీక్, అక్కడ ఏం చెప్పినా వినడానికి నేనుంటాను. కానీ ఇక్కడ ఏం చెప్పినా వినేవాళ్ళతో పాటు విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు కదా అని అంటాడు. అప్పుడు పారిజాతం, చెప్పడానికి గూడా ఒక స్థాయి ఉండాలిరా అని అంటా ఉంటే, కార్తీక్, దానికంటే ముందు ఐడియా ఉండాలి. అందరి జీవితాలు ఎదిగేవి ఐడియా లెవెల్‌లోనే అని అంటాడు. అప్పుడు శివనారాయణ, ముందు ఐడియా చెప్పరా? అర్థం చేసుకొని వాళ్ళతో నువ్వు వాదించాల్సిన అవసరం లేదు అని అంటా ఉంటే, కార్తీక్, థ్యాంక్ యూ సార్. నా భార్య నాతో చెప్పింది డీటెయిల్డ్‌గా చెప్తాను. మెట్రోపాలిటన్ సిటీస్‌లో డే ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, మార్నింగ్ అవర్స్‌లో డ్యూటీకెళ్ళే హడావుడితో స్టార్ట్ అవుతుంది అని అంటా ఉంటే, శివనారాయణ అని అంటాడు. కార్తీక్, భార్యాభర్త ఇద్దరూ కలిసి జాబ్ చేసే వాళ్ళని, బ్యాచిలర్స్‌ని మాత్రమే మనం ఎగ్జాంపుల్‌గా తీసుకొని మాట్లాడుకుంటే, వీళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకునేంత టైం ఉండదు. అలాగని రెస్టారెంట్‌కెళ్ళి టిఫిన్ చేసేంత టైం కూడా ఉండదు. చాలామంది వెళ్ళే దారిలో ఏదో ఒక ఫుడ్ కోర్ట్ దగ్గర తినేసి వెళ్ళిపోతారు. లేదా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటారు. ఆన్‌లైన్‌లో రేట్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. వాటి గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఆకలి అవసరం రేటు కంటే విలువైంది. కాబట్టి ఎవ్వరు పట్టించుకోరు. మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని బిజినెస్ చేయాలి. ఫుడ్‌కి కాంపిటీషన్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆన్‌లైన్‌లో మన రెస్టారెంట్స్‌కి 3 స్టార్ రేటింగ్ ఉంది. మనం పోటీలో థర్డ్ ప్లేస్‌లో ఉన్నాం. మనం కొత్తగా ఏదో ఒకటి చేయకపోతే పోటీ తట్టుకోలేం. అందుకే జోష్నా రెస్టారెంట్స్ ఫుడ్ కోర్ట్ జనం రద్దీగా ఉండే రోడ్ కార్నర్స్‌లో, అలాగే గేటెడ్ కమ్యూనిటీస్‌లో, అలాగే నార్మల్ అపార్ట్మెంట్స్ ఉండే ప్లేసెస్‌లో ఏర్పాటు చేయగలిగితే ఆన్‌లైన్ రేట్లతో పోలిస్తే రూ. 15 తక్కువుంటుంది. రెస్టారెంట్ రేట్లతో పోలిస్తే రూ. 10 తక్కువుంటుంది. అదే క్వాలిటీ, అదే క్వాంటిటీ అని అంటా ఉంటే జోష్న, దీనివల్ల మనకి నష్టమే కదా అని అంటది. వెంటనే కార్తీక్, సారీ పెద్ద మేడం గారు. దీనికున్న అడ్వాంటేజెస్ ఏమిటో తెలిస్తే మీరు షాక్ అయితారు. నంబర్ 1 ఫ్రీ పబ్లిసిటీ. మన ఫుడ్ కోర్ట్ మీద, పార్సెల్ కవర్స్ మీద, ఫుడ్ కోర్ట్‌లో పనిచేసే బాయ్స్ అండ్ గర్ల్స్ టీ షర్ట్స్ మీద మన రెస్టారెంట్ లోగోనే ఉంటుంది. దీనివల్ల మార్కెట్‌లో మన పేరు పాపులర్ అవుతుంది.
షేర్స్ వాల్యూ పెరుగుతుంది. మన షేర్స్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళ పర్సెంటేజ్ పెరుగుతుంది. అప్పుడు మన కంపెనీ గ్రాఫు పారుకి బీపీ పెరిగినట్టు పెరుగుతుంది అని అంటాడు. అందరు క్లాప్స్ కొడతారు. పారు ఇంకా జోష్న తప్ప. శివనారాయణ, నీ ఐడియా అద్భుతంగా ఉందిరా. నీ విజన్ సూపర్‌గా ఉంది అని అంటా ఉంటే కార్తీక్ ఏమో, మీ ప్రశంసలన్నీ దక్కాల్సింది నాకు కాదు, నా భార్యకి అని భుజం మీద చేయేసి నవ్వుకుంటూ ఉంటారు. కంగ్రాచ్యులేషన్స్ దీపా అని అంటాడు శివనారాయణ. నీలో ఈ తెలివితేటలు చూసే నీ భర్త నిన్ను సీఈఓగా నిలబెట్టాలి అనుకున్నాడు అని అంటా ఉంటే పారు మెల్లగా జోష్న దగ్గరికెళ్ళి లేపి తన్నించుకోవడం అంటే ఇదేనే అని అంటా ఉంటది. కార్తీక్ ఏమో, ఆ ఏంటి పారు ఏమంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు పారిజాతం ఉలిక్కిపడి, నీ ఐడియా బాగుందని అంటున్నాను అని అనగానే కార్తీక్ మళ్ళీ ఆ ఏంటన్నావు అని అంటాడు. వినబడలేదు అన్నట్టు చెవి దగ్గర చేయి పెట్టి అంటాడు. అప్పుడు పారు, అదేరా ఐడియా బాగుంది అంటున్నాను అని అనగానే కార్తీక్, ఇంతకు ముందు ఎవరో ఐడియా అంటే వంట చేయడం అంత ఈజీ కాదన్నారు అని అంటా ఉంటే పారు, ఎవరో అన్నారులేరా అని అనగానే కార్తీక్, ఈ అద్భుతమైన క్రియేటివ్ ఐడియా ఇచ్చింది ఈ వంట చేసే మనిషే అని ఎవరికో చెప్పు అని అంటాడు. పారు ఏమో, వినపడిందిలే అని అంటది. దశరథ్, నీ ఐడియా చాలా బాగుందమ్మా అని అంటాడు. శ్రీధర్, నీ ఐడియా సూపర్ అని అంటాడు. సుమిత్ర కూడా, నీ ఆలోచన చాలా బాగుంది దీపా అని అంటది. శివనారాయణ ఏమో, శ్రీధర్ అని అనగానే మావయ్య అని అంటాడు. ఇక లేట్ చేయకుండా ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయి. దీని మీద వర్కౌట్ చేసి కార్తీక్తో డిస్కస్ చేయండి. ఫైనల్గా నేను దశరథ చూస్తాం అని అనగానే శ్రీధర్, అలాగే మావయ్య గారు, ఈ రోజు నుండి నేను అదే పనిలో ఉంటాను అని లేస్తాడు. శివనారాయణ ఏమో, ఆఫీస్కేనా అని అడుగుతాడు. అవును మావయ్య గారు, మీరు వస్తారా నాతో అని అనగానే శివనారాయణ, నాకు కొంచెం పని ఉంది, నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు అని అంటాడు. అప్పుడు శ్రీధర్, సరే మావయ్య గారు అని అంటా ఉంటే దీప, కాఫీ తాగేసి వెళ్ళండి అని అంటది. శ్రీధర్, ఈసారి వచ్చినప్పుడు తాగుతాలే అమ్మా, వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ద బ్రిలియంట్ ఐడియా అని అంటాడు. వెళ్ళిపోతాడు. పారు ఏమో జోష్న చెవి దగ్గర, బ్రిలియంట్ ఐడియా అంట విన్నావా అని అనగానే జోష్న చిరాగ్గా విన్నాను అనేసి లోపలికి వెళ్ళిపోతుంది. వెనకాలే పారు కూడా వెళ్ళిపోతుంది. సుమిత్ర ఏమో, ఏమండి రండి అని అక్కడి నుండి వెళ్తుంది. దశరథ్ కూడా వెళ్ళిపోతాడు. శివనారాయణ ఏమో, అమ్మ దీప, నా కోసం ఏదైనా మంచి వంట చేయమ్మా అని అనగానే దీప, అలాగే పెద్దయ్య గారు అని సంతోషంగా వంటగదికి వెళ్తుంది. కార్తీక్ ఏమో నవ్వుతూ, నేను వెళ్ళి కార్లో పెట్రోల్ కొట్టించుకొని వస్తాను సార్ అని వెళ్తా ఉంటే వాళ్ళ తాత, అరే ఆగరా అని అనగానే, ఏంటి సార్ అని అంటాడు. దా ఇలా కూర్చో అని అనగానే కార్తీక్ కింద కూర్చోడానికి ట్రై చేస్తాడు. అప్పుడు శివనారాయణ చేయబట్టుకొని ఇలా రారా అని పక్కన కూర్చోబెట్టుకుంటాడు. కూర్చున్నాక చెప్పండి అని అంటాడు కార్తీక్. శివనారాయణ, దీప చాలా మంచి ఐడియా ఇచ్చిందిరా. నీ సవాల్లో నీ భార్య కూడా నీలాగే ఆలోచించడం మొదలుపెట్టింది అని అంటా ఉంటే కార్తీక్ ఏమో, అదేం కాదు తాత, తను మొదటి నుంచి షార్పే అని అనగానే వాళ్ళ తాత, సరే కానీ నా కూతురు ఎలా ఉంది అని అడుగుతాడు. అప్పుడు కార్తీక్, బానే ఉంది అని అంటాడు. బానే ఉండడం కాదురా, అదే నిన్న నీతో ఒక మాట చెప్పాను కదా, అది ఏమన్నా అడిగావా అని అనగానే కార్తీక్ నైట్ కాంచన మాట్లాడినవి తలుచుకుంటూ ఉంటాడు. భర్త నా తల తీసేశాడురా, భర్త చేతిలో ఓడిపోయిన ఆడదాన్ని అని అంటది కదా, ఆ మాటలన్నీ తలుచుకొని అమ్మ అన్న మాటలన్నీ తాతతో చెప్తే ఫీల్ అవుతాడు అని అనుకుంటూ ఉంటాడు. శివనారాయణ ఏమో, మాట్లాడవేంట్రా అని అడుగుతాడు. శ్రీధర్ సీఈఓ అయ్యాడని మీ అమ్మకి తెలుసా? ఎలా ఫీల్ అయింది? నా గురించి ఏమన్నా అందా? ఏమైనా చెప్పిందా అని అడుగుతా ఉంటే కార్తీక్, నువ్వు అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగితే ఎలా తాత అని అంటా ఉంటే వాళ్ళ తాత, ముందు అడిగిన దానికి సమాధానం చెప్పరా అని అనగానే కార్తీక్, అమ్మ హ్యాపీ అని అంటాడు. వాళ్ళ తాత నవ్వి, నా గురించి ఏమన్నది అని అనగానే కార్తీక్, సర్ప్రైజ్ అయింది అని అంటాడు. ఫైనల్ గా హ్యాపీ అని అంటాడు. వాళ్ళ తాత, మీ నాన్నతో మాట్లాడిందా అని అడుగుతాడు. కార్తీక్ ఏమో, మాట్లాడిందా అంటే అని అంటా ఉంటే వాళ్ళ తాత, సాగదీయకురా అని అంటాడు. అప్పుడు కార్తీక్, మాట్లాడింది అని అంటాడు. వాళ్ళ తాతేమో, కలిసిపోయారా, క్షమించిందా అని అనగానే కార్తీక్, నువ్వు అంత దూరం వెళ్ళకు తాత, జస్ట్ విష్ చేసింది అంతే అని అనగానే వాళ్ళ తాత, అంతేనా అని అంటాడు. కార్తీక్ ఏమో, అంతే అని అనగానే వాళ్ళ తాత, మరి నువ్వేం అడగలేదా అని అంటాడు. కార్తీక్, ఆవిడ నీ కూతురు, నీకంటే స్ట్రిక్ట్, మీరేమన్నా ఒకసారి చెప్తే వింటారా అని అంటాడు. అప్పుడు వాళ్ళ తాత, ఏంట్రా అది అని అనగానే కార్తీక్ నవ్వుతూ, ఊరికే అన్నానులే తాత, ఏం జరగలేదు, బట్ ఆల్ హ్యాపీస్ అని అనగానే వాళ్ళ తాత, ఏమీ జరగకపోతే ఎలా రా, అందుకే గురువుగారిని రమ్మన్నాను, మీ జాతకాలు కూడా రాసివ్వు, ఏం చెప్తారో చూద్దాం అని అనగానే కార్తీక్, అలాగే తాత అని అంటాడు.
వాళ్ళ తాత అందరూ కలిస్తే చూడాలనుందిరా. నా కోరిక ఏ దేవుడు తీరుస్తాడో ఏంటో అని అంటా ఉంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్.